ఇప్పుడు మండల కమిషన్ అప్పుడు మండల కమిషన్ రిపోర్ట్ అమలు జరగాలని చెప్పి ఆనాడు మన బీసీ సమాజం దళిత గిరిజనులందరూ రోడెక్కితే లేదు మండల కమిషన్ ఆమోదం పొందొద్దు మేము అమలు జరగనీయమని చెప్పి ఎవరు రోడెక్కిండ్రు? అగ్రకులాలు రోడెక్కినాయి. అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ల గురించి పోరాటం చేస్తున్నప్పుడు ఒక 80-90 సంవత్సరాల క్రితము మేము రిజర్వేషన్ ఆమోదించమని ఎవరు రోడెక్కిండ్రు? అగ్రకులాలు రోడ్డు. భారతదేశ వ్యాప్తంగా 2 సందర్భాల్లో రోడ్డెక్కింది అగ్రకులాలే. ఏది మిగతా కులాలకు మేము రిజర్వేషన్ ఆమోదించము అని చెప్పి. అంబేద్కర్ కాలంలో ఎస్సీ ఎస్టీలకు మనం మన కాలంలో మనం చూసాము. విపి సింగ్ గారి కాలంలో మనకు మండల కమిషన్ ఆమోదించారు. ఆనాడు అగ్రకులాలు మిగతా కులాలకు మేము రిజర్వేషన్ ఆమోదించమని చెప్పి రోడ్డు ఎక్కినాయి. ఇప్పుడు మొత్తం పీడిత కులాల సమాజం అంతా మా వాటా మాకు కావాలంటుంటే పీడిత కులాల సమాజం పెడుతున్న డిమాండ్, అందులో మాదిగలు పెడుతున్న డిమాండ్ మేము ఒప్పుకోమని చెప్పి అగ్రకులాల మనస్తత్వంతో ఏకమై వీళ్ళు రోడ్ ఎక్కుతుండ్రు. అది ఐక్యత ఎట్లా అనిపిస్తుంది? అండమక్కడికి సంబంధించిన విషయం. అందువల్ల ఏకమయ్యారు, సమాజం అంతా ఏకమైంది. ఇప్పుడు మీరు